హైదరాబాద్ బాలానగర్లో ప్రైవేటు ఉద్యోగి వెంకటప్పరెడ్డి కిడ్నాప్ హత్య కేసును ఛేదించారు పోలీసులు. అప్పన్నరెడ్డి స్వస్థలం విశాఖ కాగా జగద్గిరిగుట్టలో ఉంటున్నాడు. 30 లక్షల అప్పు ఇచ్చిన పాపానికి అప్పన్నరెడ్డి ప్రాణాలు తీశారు అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తి. కృష్ణా జిల్లాలకు చెందిన మరో 5గురితో కలిసి హత్యకు ప్లాన్ చేశాడు. 4 రోజుల క్రితం ఆఫీస్ నుంచి బైక్పై ఇంటికి వెళ్తున్న అప్పన్నరెడ్డిని కిడ్నాప్ చేసింది. కారులో తీసుకెళ్తూ ఆయనకు మత్తుమంది ఇచ్చారు. అప్పన్నరెడ్డి స్పృహ కోల్పోయిన తర్వాత కృష్ణానదిలో పడవేశారు. ఆర్థిక కారణాల వల్లే అప్పన్నరెడ్డిని హత్య చేశారని విచారణలో గుర్తించారు పోలీసులు. 5గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఒక కారులో అతను ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నటువంటి టైం చూసుకొని సుమారు 7 గంటల ప్రాంతంలో అడ్డగించి అతని బైక్ పక్కబడేసి ఆ కారులో ఇతన్ని కిడ్నాప్ చేసుకొని మత్తు క్లోరోఫామ్ లాంటి ఒక మత్తుని అతనికి ఇచ్చి ఆ కారులో తీసుకొని కంటిన్యూగా ఇక్కడి నుంచి మన ఓఆర్ఆర్ మీద నుంచి కృష్ణా రివర్ బీచ్పల్లిలో ఉన్నటువంటి కృష్ణా బ్రిడ్జ్ మీద నీళ్ళలో పడేయడం జరుగుతున్నది. కృష్ణా రివర్లో కాళ్ళు చేతులు కట్టేసి అందులో పడేయడం జరుగుతుంది. మనకు మొత్తం 6గురు ఇన్వాల్వ్ అయి ఉంటే A1 ఎవరైతే బత్తిన ద్వారకనాథ్ రెడ్డి ఒక్కడు మాత్రం అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఇప్పుడు మిగతా 5గురిని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది.